కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లను ఒక్కోసారి ఎలా వాడుకుంటారో చూపిస్తే వీడియోలో చూసేయండి. ఈ మధ్య రీసెంట్ గా పడిన వానకి మా సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక బొక్కలోంచి నీళ్లు కారుతున్నాయి లోపలికి. ఇదేమో నానిపి కింద పడిపోయేలాగా ఉంది. బాబా కాల్ చేశాడు. బయట వర్షం పడుతుంది, అర్జెంట్ గా రమ్మనేసరికి పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళా మర్యాద పూర్వక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గ్లౌజ్ చేతిలో పెట్టి ఆ బొక్కను బూడి చేయమని చెప్పాడు. ఇసుక సిమెంట్ వేసి సార్ వాళ్ళు కట్టించిన నీళ్లు చాలా రోజులు అయిపోయింది కదా, ఇసుక సిమెంట్ లేదు బాబా అని చెప్పి తప్పించుకుందామని చేయబట్టుకొని పక్కింటి దగ్గర దుడుకొని ఇసుక అక్కడ ఉంది, సిమెంట్ ఇక్కడ ఉంది, కలుపుకొని బేయ్ అని చెప్పాడు. ఇంకా పీకేది ఏమీ లేక ప్లేట్ నిండా సిమెంట్ ఇసుక కలుపుకొని ముద్దలు చేసి ఆ బొక్క కొడతా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే ఆ బొక్క నిండా ఫస్ట్ పేపర్ అయితే దూర్చేసా. ఆ తర్వాత నీళ్ళు అనేవి లీక్ అవ్వకుండా ఆ పక్క నుంచి ఈ పక్కకి మొత్తం బొక్క అయితే పూర్తి చేశాను అనమాట. ఆ పని చేసేటప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. పెద్ద వర్షం పడిందంటే కొట్టుకోమవుతుంది అని చెప్పి ఎక్స్ట్రా సిమెంట్ మాత్రమే తీసుకొచ్చి పైన కొట్టాను అనమాట. ఈ బొక్కని ఇలా బూట్ చేశానని చెప్పేసి వీడియో తీసి పెట్టాను అనమాట. ఆ బొక్కను బూట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు రావడం అయిపోయాయి. కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి ఉత్త డ్రైవింగే కాదు, అన్ని పనులు చేపించి దోలు తీర్చేస్తారు. కలుపు దేశం రాకముందే ఆలోచించుకోండి, వచ్చిన తర్వాత ఏ పని చెప్పినా చేయాల్సి వస్తుంది. మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి బొక్కలు ఏమైనా ఉంటే చెప్పండి, వచ్చి బూట్ చేస్తారు. ఇది డ్రైవర్ల పరిస్థితి. చూసారు కదా, వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.